శ్రీ గురుభ్యో నమః. ఈ పంచాంగాన్ని కూడా ఒక తెల్లని వస్త్రం పైన బియ్యాన్ని పోసి అష్టదళ పద్మాన్ని లిఖించి పూజ గావించి పంచోపచార పూజ గావించి పఠించడం జరుగుతుంది. ముందుగా గణపతి శ్లోకము ఓం మహాగణాధిపతయే నమః అభివిస్తార్థ సిద్ధ్యర్థం పూజితే యశస్రైరవి సర్వ విఘ్నచే తస్మై గణాధిపతయే నమః అని ముందుగా గణపతి ప్రార్థన, తర్వాత గురు ప్రార్థన. సదాశివ సమారాభ్యం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపరం. తర్వాత దేవీ స్తుతి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. తర్వాత చిరంజీవుల శ్లోకం కూడా ఉంది. ఎందుకంటే మనం వీళ్ళు చిరంజీవులుగానే ఈశ్వరానుగ్రహంతో చిరంజీవత్వాన్ని పొందారు. ఎవరు వీరంటే అశ్వత్థామ, బలిర్వ్యాపో, హనుమంతశ్చ, విభీషణ, కృప, పరశురామశ్చ సపేత్ చిరంజీవినః సపేతాన్ స్మస్మరనిత్యం మార్కండేయ యదాష్టమం జీవే దర్శితం షోషి సర్వవ్యాధి వివర్జితం. అంటే ఈ చిరంజీవుల పేర్లు నామస్మరణ మనం చేయడం వల్ల మనకు కూడా వారి ఆశీర్వాదం లభించి మనకు కూడా ఆయురారోగ్యాలు కలుగుతాయని గురు మాట అన్నమాట. తర్వాత సృష్టి ఆరంభం బ్రహ్మదేవుడిచే చైత్రమాసం రోజున చైత్రమాసం శుక్లపక్షం బ్రహ్మదేవుడి జగత్తుని చైత్రమాసం శుక్లపక్షము పాడ్యం రోజున సూర్యోదయ సమయంలో సృష్టి మొదలుపెట్టాడు అని దాని పేరే ఉగాదిగా చెప్పబడుతుంది. తర్వాత శాంతి మంత్రం అంటే తత్ప్రసాదాత్ సుఖం యాతు వస్తరోయః శుభోస్తునః లోకః స్వస్థః నిరాజత్కః భవంతు సకలః సదా. అంటే దీని అర్థం ఏంటంటే, ఓ భగవంతుడా, నీ అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం మాకు అంతా శుభప్రదంగా సాగాలి, లోకంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఆరోగ్యంగా ఎటువంటి భయం లేకుండా ఎల్లప్పుడూ వర్ధిల్లాలి అని ఈ శ్లోక అర్థం అన్నమాట. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇంకా పంచాంగ పఠనాన్ని అయితే ప్రారంభిద్దాము. ఇక్కడ పంచాంగాన్ని ఎందుకు వినాలి అంటే, తిథి గురించి వినడం వల్ల సంపద లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వారం గురించి వినడం వల్ల ఆయుష్ వృద్ధి చెందుతుంది. నక్షత్రం గురించి వినడం వల్ల పాపాలు నశిస్తాయి. యోగం గురించి వినడం వల్ల రోగ నివారణ జరుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. కరణం వినడం వల్ల రోగ నివారణ జరిగి ఆరోగ్యం చేకూరుతుంది మరియు తలపెట్టిన కార్యాలన్నీ కూడా విజయవంతమవుతాయి. శాస్త్ర ఆధారితంగానే నేను చెప్తున్నాను గురువాజ్ఞతోటి. తర్వాత ఈ పరాభవ నామ సంవత్సరానికి గాను ఒక శ్లోకం కూడా ఇచ్చారు. శ్లోకాన్ని పూర్తిగా పఠించకపోయినా ఇక్కడ 6 పాదములుగా మాకు గురువుగారు వివరించారు. ఒక్కొక్క పాదాన్ని చెప్తూ దాని వివరణ అయితే చెప్తానన్నమాట. ఇప్పుడు శ్రీ పరాభవ నామ సంవత్సర శ్లోకానికి అర్థం ఒకటి ఉంటుంది, మళ్ళీ రహస్యార్థం కూడా ఉంటుంది. అంటే శాస్త్రంలో శాస్త్రానికి బాహ్యార్థం ఒకటి, రహస్యార్థం ఉంటుంది. బాహ్యార్థం కొంతవరకు జ్ఞానులకు వస్తుంది, కానీ రహస్యార్థం మాత్రం బ్రహ్మజ్ఞానులకే వస్తుంది ఈశ్వరానుగ్రహంతో. సో నేను ఇప్పుడు ఆ విషయాల్ని, ఈ సంవత్సర ఫలితాలని వివరిస్తున్నాను అన్నమాట. ప్రభవాది 60 సంవత్సరాలు మనకి. 60 సంవత్సరాల్లో కాలచక్రంలో 40వది ఈ పరాభవ నామ సంవత్సరము. ఈ పరాభవ నామ సంవత్సరంలో చేకూరే ఫలితాలు శ్లోకం రూపంలో, దాని అర్థ రూపంలో ఇప్పుడు ప్రారంభిద్దాము. 1వ పాదం వచ్చి
పరాభవేత్ రాజన ప్రపున్నవతి పరాభవం. 1వ పాదం శ్లోకం అన్నమాట. భావం వచ్చి ఈ సంవత్సరంలో పాలకులు పరాజయాలు లేదా ప్రతికూలతలను ఎదుర్కొంటారు. ఇది భావం అన్నమాట. కానీ ఇందులో రహస్యార్థం ఇంకొకటి ఉంది. ఏంటంటే ఇక్కడ రాజనః అంటే కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదు, ప్రతి మనిషిలో ఉండే అహంకారం అనే పాలకుడు, నేను అనే అహంకార పాలకుడు అన్నమాట. ఈ ఏడాది సాత్వికత పెరిగి మనలోని తామస గుణం అహంకారం పరాజయం పొందుతుంది. అంటే మనిషి తన తప్పులను తెలుసుకుని తాను అంతర్మదనం చెంది సరిదిద్దుకునే గొప్ప ఆత్మవిమర్శన సంవత్సరం అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఈ సంవత్సరానికి రాజుగా గురువు బృహస్పతి ఉన్నారు. సో బృహస్పతి రాజు అయితే, గురువుగారు రాజు అయితే పాలన ఎలా ఉంటుందో చెప్పండి. ఎంత డిసిప్లైన్గా ఉంటుంది, ఎంత ధర్మబద్ధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా, ప్రభుత్వాలు, ప్రజలు కూడా ఈ సంవత్సరం ధర్మంగా, ఆధ్యాత్మిక డిసిప్లైన్తో ఉంటారు. ఈ నేను అంటే ప్రతి ఒక్కరు ఎవరి జీవితానికి వారే రాజు అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కార్యక్రమాల్లో, విధి నిర్వహణలోని తప్పు ఒప్పుల్ని ఆత్మపరిచయాలను భావించుకొని ధర్మపరాయణులుగా, అంటే ధర్మబద్ధంగా జీవితాన్ని గడిపే పరివర్తన కాలము ఈ సంవత్సరం, పరాభవనామ సంవత్సరం. ముఖ్యంగా ప్రతి ఒక్కరిపైన ఈ ప్రభావం ఉంటుంది. 2వ పాదం వచ్చి భవంతి క్షుద్రధాన్యాన్ని ప్రభూతాని సృష్టయ. అంటే ఇక్కడ చిరుధాన్యాలు సమృద్ధిగా పండుతాయి మరియు వర్షాలు కూడా చక్కగా కురుస్తాయి. రహస్యార్థం ఏమంటే అది భావము. ఇక్కడ రహస్యార్థం ఏమంటే కాలక్రమేణా మనం మర్చిపోయిన ప్రాచీన జీవన పద్ధతులే చిరుధాన్యాలు మనకు శ్రీరామ రక్షగా అని ప్రకృతి మాత గుర్తు చేస్తుంది. అంటే మన ఆరోగ్యాలు ప్యాక్డ్ ఫుడ్లకి, జంక్ ఫుడ్లకి, ఫాస్ట్ ఫుడ్లకి అలవాటు పడిపోయి అనారోగ్యాలు ఎంతగా దెబ్బతింటున్నాయి అని తెలుసుకొని ప్రాచీన పద్ధతి, న్యాచురల్ పద్ధతి సరైనదని మనము అవేర్నెస్ తెచ్చుకొని వాటిని అవలంబిస్తామన్నమాట. ఆహారమే ఔషధం అనే సనాతన ధర్మాన్ని సనాతన సత్యాన్ని లోకానికి బోధపడుతుంది ఈ సంవత్సరం. అంటే జ్ఞానం, ఏది మనం తినాలి, ఎంత తినాలి అనేది ఈ సంవత్సరము గురువు బృహస్పతి వల్ల మనకి ఆ జ్ఞానం అయితే వస్తుంది. 2వ పాదము 3వ పాదము పరాభవేత్ లోకానం రాజన్హస్త్రవో భువి. అంటే భావం ఏమంటే లోకంలోని పాలకులు పరస్పరం శత్రువులుగా మారే అవకాశం ఉంది. అంటే రహస్యార్థం ఏంటంటే ఇక్కడ ఇది ఒక రకమైన ధర్మయుద్ధం. అంటే అన్యాయాన్ని ఎదిరించే క్రమంలో పాత మిత్రత్వాలు విడిపోయినా అంతిమంగా లోక కళ్యాణానికి దారితీసే కొత్త శక్తులు ఉద్భవించి సమాజంలో ఉన్న అశుభ శక్తుల మధ్య విభేదాలు రావడం వల్ల అంతిమంగా సామాన్యుడికి మేలు జరుగుతుంది. మామూలుగా ప్రభుత్వాలు పెట్టే కార్యక్రమాల్లో ప్రజలకి కొన్ని నష్టాలను చేకూరుస్తుంది. అటువంటిది ఈ సంవత్సరం లేకుండా సామాన్య ప్రజలకు సైతం మేలు జరిగే అవకాశం ఉంది. పరస్పరం శత్రువులుగా మారుతారంటే అధర్మం పైన ధర్మము యుద్ధం చేస్తుంది అన్నమాట. అంటే అది మనం అంతర్మదనం కావచ్చు, రాజకీయ చర్చలు కావచ్చు, సమాజం, ప్రభుత్వం, దేశం పట్ల, ప్రజల పట్ల చర్చలు కావచ్చు, అటువంటివన్నీ కూడా రహస్యార్థంగా ఈ శ్లోకంలో వస్తాయి అన్నమాట. తర్వాత 4వ పాదము అమయః క్షుద్ర సస్యాన్ని ప్రభుత్వాన్యల్ప వృష్టయః. అంటే భావము వ్యాధుల భయం ఉన్నప్పటికీ తృణధాన్యాలు విస్తారంగా పండుతాయి. వర్షాపాతం